ఉద్యోగం మానేసావంట? అవును. ఏ అంటే మీరే కదా మొన్న అన్నారు వెయిట్ చేద్దాం కొంపే మునిగిపోదని. 10,000 ఇచ్చావంట? సిగరెట్ తాగుతున్నావా? సారీ. అయ్యయ్యో, సారీ చెప్పకండి సార్. భలేవారే, 50,000 సంపాదించి 40,000 ఒకే రోజులో ఖర్చు పెట్టి 10,000 ఇంట్లో ఇచ్చారు. మీరు సారీ చెప్పడం ఏంటి? అయినా మీరెందుకు దొంగచాటుగా కాల్చాలి? గట్టిగా పిలిచి నా మొహం మీద వదలండి, పర్లేదు. ఇప్పుడు సమస్య నేను సిగరెట్ తాగడమా లేక ఇంట్లో 40,000 ఇవ్వకపోవడమా? నువ్వు ఆ 40,000 ఇవ్వకపోతే ఇల్లు గడవదనుకుంటున్నావా? నిన్నటిదాకా నా ఒక్కడి కష్టంతో గడిచింది, ఇప్పుడు నీ తమ్ముడి కష్టం తోడైంది. అంతే తేడా. ఎవడికి కావాలరా నీ డబ్బు? జీతం మొత్తం మీ అమ్మ చేతికిచ్చి దాని కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుని 50,000 తీసుకెళ్లి వేస్ట్గా ఖర్చు పెట్టేసుకున్నా సంతోషించుండేవాణ్ణి. నీ తమ్ముడే కదా వాడు. వాడు MBA ఫీజు కట్టాలి, నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. వాడనుకుంటే వాడంతటా వాడు తీసుకెళ్లి కట్టుండొచ్చు, వాడి డబ్బు. కానీ నా దగ్గరకు వచ్చి నా పర్మిషన్ అడిగి నా చేతుల మీదుగా తీసుకెళ్లి కట్టాడు. అదిరా గౌరవం. వాడు కొడుకంటే. ఇప్పుడు ఎందుకు వాడిని నాతో కంపేర్ చేస్తున్నారు? వాడికి కావాల్సిన చేశారు, నాకేం చేశారు? వాడిని సెంట్ జాన్ స్కూల్లో చదివించారు, నన్నేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్క ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఉద్యోగం రాలేదు అంటే ఎలా వస్తుంది? ఒక్క ప్రెసెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. నేనేం చేయను, అప్పుడు నా స్తోమత అంతేనయ్యా. ఆ తర్వాత సార్ని ఇంగ్లీష్ మీడియంకి మార్చినట్టే నన్ను కూడా మార్చుండొచ్చుగా. ఎందుకు మార్చలేదు? ఇందులో చూసిన పార్షాలిటీ, ఎప్పుడు చూసిన పార్షాలిటీ. కంపేర్ చేసి చేసి అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? పేరులో కూడా వాడికి మాత్రం హీరో పేరు కార్తిక్, నాకు మాత్రం విలన్ పేరు రఘువరన్. మీకు వాడే సూపర్ స్పెషల్ అనుకుంటే డైరెక్ట్ గా వాడినే కనుండాల్సింది, నన్నెందుకు కన్నారు? ఏం చేయని చెప్పు. ముందు నువ్వు పుట్టావు, ఆ తర్వాతే వాడు పుట్టాడు. సూపర్, వెరీ గుడ్. అట్లీస్ట్ ఒప్పుకుంటున్నారుగా అవును నిజమే అని. ఇంకేం మాట్లాడను? నేను పుట్టకపోయినా పర్లేదు, అదేగా మీరనేది. నా హెల్త్, నా ప్రాణం. నేను సిగరెట్ కాలుస్తాను, ఇంకేమైనా చేస్తాను. మీకేంటి నొప్పి? జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మర్యాదగా ఉండదు. మర్యాదగా ఉండదంటే ఏం చేస్తారు? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు అంటే? రేయ్, నువ్వు మందు తాగు, సిగరెట్ కాల్చు, ఉద్యోగానికి వెళ్ళు, వెళ్ళకపోతే నీ కర్మ. అంతేగాని ఆయన ముందు గొంతు పెంచి మాట్లాడినా, వేలెత్తి చూపించినా చంపేస్తాను. పోరా. రేయ్, కిందంత పెద్ద గొడవ జరుగుతుంటే నీ ఫీజు కట్టడం కోసమే నేను 40,000 ఇచ్చానని ఒక్క మాట కూడా చెప్పకుండా ఏం తెలియని వాళ్ళ పైకొచ్చి నీతులు చెప్తున్నావా? మూసుకొని పో, మొహం పగిలిపోద్ది. కూర్చో. నువ్వు మంచోడివి, నేను చెడ్డోడిని. త్యాగం రా, త్యాగం. తాగుతావరా? వద్దన్నా. కోక్ తాగుతా ఉంటారా? తాగుతానా? తాగు. అన్నా, డైట్ కోక్రా, ఎప్పుడు తాగలా? ఇలాగే ఉంటది. తాగు తాగు తాగు. అన్నా, మందేస్తారా? ఆ పని మీద ఏమన్నా తమ్ముడు? బిల్డింగ్ ఇంకెన్ని రోజుల్లో పూర్తవుద్ది? ఇంకో 3 నెలలు పట్టుద్ది. ఎప్పటి నుంచో కడుతున్నారు. డబ్బా ఇంజనీర్ గురు. డబ్బా ఇంజనీర్ కూడా అవకాశం వచ్చింది. నేను ఇంకా డాబా మీదే కూర్చొనున్నా. ఊరికే అన్నా కంపెనీ ఇస్తారేమో అని. ఏ రఘు, ఒకసారి ఇట్రా. వస్తాం గురు.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే శాలిని. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా తాగుతున్నావు? మై లైఫ్ ఫుల్ డ్యామేజ్. రఘువరన్ ఫెయిలియర్. ఏమైంది? మా అమ్మ ఒక్కటిచ్చింది పెళ్ళుమని. నా తప్పే లేదు. అమ్మ, నాన్న, ఓ తమ్ముడు, ముగ్గురు కలిసి నన్ను వెలేశారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ కొట్టింది అంతేగా. అమ్మ లేని వాళ్ళని అడుగు. అమ్మ చెంపదెబ్బలో ఎంత ప్రేమ ఉంటుందో చెప్తారు. వావ్, వాట్ ఏ డైలాగ్. ఏం చెప్పావు. మా ఇంట్లో నువ్వు ఉంటే తెలిసేది. ప్రతి దానికి కంపారిజన్. వాడు ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వు ఉద్యోగం చేయట్లేదు. వాడు సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించట్లేదు. వాడు కారు కొన్నాడు, నువ్వు కారు బొమ్మ కూడా కొనలేవు. నేను 10th చదివేటప్పుడు వాడు నాకంటే హైట్గా ఉండేవాడు. దానికి మా నాన్న ఏమన్నాడో తెలుసా? వాడిని చూడు పద్ధతిగా తిని ఎలా హైట్ అవుతున్నాడో, నువ్వు ఉన్న వేస్ట్ అని. వాడు తాటి చెట్ల పెరుగుతూ పోతే దానికి నేనేం చేయను? నీ మీదున్న ఇష్టంతోనే అలా అన్నుంటారు. అయ్యో, చెప్పలేనంత ఇష్టం. నీకేంటమ్మా, మీ ఇంట్లో నువ్వు ఒక్కతే కూతురువి. మరి నేను, మా ఇంట్లో పేరులో కూడా పార్షియాలిటీ తెలుసా? వాడికేమో హీరో పేరు కార్తిక్, నాకేమో విల్లన్ పేరు రఘువరన్. నాకు కార్తిక్ అంటే నేను నచ్చను, వాళ్ళెవరు నాకు నచ్చరు. తెలిసి కూడా ఎందుకు ఆ పెళ్ళికి వెళ్ళమంటున్నావు? అదే ఎక్కడో నరసరావుపేట దాకా. ఒంట్లో బాగాలేదండి, లేకపోతే నేనే వెళ్ళేదాన్ని. ఒంట్లో బాగోపోతే వెళ్ళి పడుకోవచ్చు కదా, ఎందుకు ఇప్పుడు ఆ పనులన్నీ? నాకేం పర్వాలేదు కానీ మీరు కార్తీక్ని తోడు తీసుకుని పెళ్ళికి వెళ్ళండి. నాకు వాడు తోడా? మరైతే మన పెద్దోడిని తీసుకెళ్ళండి. పెద్దోడని చెప్పు చాలు, మన అని ఆడుతూ నన్ను కలపక్కర్లా. పెద్దోడు. లక్ష్మి, రాత్రి నువ్వు వాణ్ణి కొట్టుండాల్సింది కాదు. ఎంతైనా ఎదిగిన కొడుకును పట్టుకొని. బాగుంది. ఆడేమో ఇంట్లోంచి వెళ్ళిపోతానంటాడు, మీరు కోపంలో పోరా అంటారు. ఆడు బ్యాగ్లో బట్టలన్నీ సర్దేసుకుని సందు చివరి దాకా వెళ్తాడు. మీరేమన్నా వెళ్ళి బతిమాలతారా? నేనే కదా ఆడు వెనకాల వెళ్ళి బతిమాలుకోవాలి. నేను ఆడిని కొట్టకపోయి ఉంటే అదే జరుగుండేది. గొప్పే. హ్యారీ పాటర్, ఏయ్ హ్యారీ పాటర్. హే హే, శుభోదయం. ఏంటి మెడిటేషనా? అవును, ఇంట్లో చిన్న గొడవ. తెలుసు, మీ అమ్మగారు నేను కొట్టారు అదే కదా. కనీసం 2-3 నెలలైనా మాట్లాడను. మా అమ్మ కొట్టిందని నీకెలా తెలుసు? రాత్రి నువ్వేగా చెప్పా. ఎప్పుడు? డాన్స్ చేసి పాట కూడా పాడావు డాబా మీద. నీకు అసలేం గుర్తులేదా? చివరిగా తమ్ముడితో మాట్లాడాను, ఆ తర్వాత పాడాను. ఇంకా తాగితే నువ్వన్నీ మర్చిపోతావా? ఎంత ఇంపార్టెంట్ విషయం చెప్పాను. పో. ఛే, దీని మీద తను ఎలా బయటికి తీసుకెళ్ళను? బండి ఇవ్వడం కుదరదు రఘు. పండు ప్లీజ్ పండు, ఒక్క 2 అవర్స్లో ఇచ్చేస్తాను పండు. 2 గంటల ఎటకారంగా ఉందా? ఓనర్కి తెలిస్తే చంపేస్తాడు నన్ను. పండు ప్లీజ్ పండు, మనం ఎంత క్లోజ్ ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్సా? 10th క్లాస్ చదివేటప్పుడు ఎప్పుడో ఒకసారి కలిసి క్రికెట్ ఆడాం. నిన్ను గుర్తుపట్టడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. పండు, ఈ ఒక్కసారికి పండు, ఈ చిన్న హెల్ప్ కూడా చేయలేవా? ఏంటి వదిలేటట్లేడే. కరెక్ట్గా 2 గంటల్లో తెచ్చి మదర్ ప్రామిస్. సరేపో, పొద్దున్న వచ్చి తీసుకెళ్ళు. ఓకే పండు, థ్యాంక్స్. రే పాండు ఏడ్రా? ఆడి గురించి అడక్కన్నా, పొద్దున దెవతో వచ్చింది. షటర్ మూసేసి బైక్ ఎక్కించుకొని జంప్ అయిపోయాడు.